ఒకప్పుడు బీఆర్ఎస్లో అత్యంత యాక్టివ్ నాయకుడు, ప్రతి సభలో తనదైన శైలిలో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు అలా కనిపించి ఇలా మాయమవుతున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? పార్టీ ఆయన్ను పక్కకు నెట్టిందా, లేక ఆయనే కారు దిగిపోవాలనుకుంటున్నారా? మల్లారెడ్డి ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఫైర్ బ్రాండ్ నాయకుడు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన సైలెంట్ మోడ్ లో ఉన్నారు. గతంలో ప్రతి సమావేశానికి, పార్టీ నిరసన కార్యక్రమాలకు ముందుండే ఆయన ఇప్పుడు మరీ నల్లపూసైపోయారు. పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారీగా సమీక్షలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నా మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం ఆ వేడి కనిపించడం లేదని పార్టీలో చెప్పుకుంటున్నారు. మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి పలు కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది. కుటుంబ రాజకీయాలపై పార్టీలో వచ్చిన అసంతృప్తి, స్థానిక నాయకత్వంతో సమన్వయ లోపం, పార్టీ వ్యూహంలో భాగంగా ఇతర నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా రాగిడి లక్ష్మారెడ్డిని నియమించడం వంటి అంశాలతోనే మల్లారెడ్డి బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. మల్లన్నకు పార్టీ అధిష్టానంతో దూరం పెరిగిందనే ప్రచారం కూడా గట్టిగానే వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన అల్లుడితో పాటు తనకు, కుటుంబంలోని మరొకరికి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని, అయితే దానికి పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి సిగ్నల్ రాకపోవడం కూడా అలకకు కారణమన్న టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే మల్లారెడ్డి ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కి కేసీఆర్ రాకుండా పార్టీలోని నేతలు అడ్డుకున్నారని మల్లారెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు చెబుతున్నారు. అందుకే మల్లారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై మల్లారెడ్డి గాని, పార్టీ నాయకత్వం గాని ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయినప్పటికీ కీలక కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉండడం, రాష్ట్ర నాయకత్వంతో కలిసి కనిపించే సందర్భాలు తగ్గిపోవడం రాజకీయ చర్చకు దారితీశాయి. మల్లారెడ్డి మాత్రం కొందరు నేతలతో తాను న్యూట్రల్ గా ఉన్నానని చెబుతున్నారట. అలాగే ఓ కార్యకర్త పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఆయన బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని, నన్ను మర్చిపోతున్నారు అన్నారట. ఇది బీఆర్ఎస్ లో పెద్ద చర్చకు దారితీసింది. మల్లారెడ్డి బీజేపీకి వెళుతున్నట్లు పరోక్షంగా హింటిచ్చారన్న చర్చ గులాబీ పార్టీలో చర్చకు దారితీసింది. నియోజకవర్గంలోనూ ఇదే ప్రచారం సాగుతోంది. మల్లారెడ్డి కోడలు బీజేపీ నేతలతో టచ్ లో ఉండడం, మల్లారెడ్డి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడం కూడా బీఆర్ఎస్ కు సమాచారం లేకుండానే జరిగిందంటున్నారు. అందుకే గులాబీ పార్టీ కూడా మల్లారెడ్డిని లైట్ తీసుకుంటోంది అని కొందరు చెబుతున్నారు. మల్లారెడ్డి ఇప్పటికైతే బీఆర్ఎస్ ను వీడలేదు. పార్టీని వీడుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి పార్టీ వ్యూహాత్మకంగా ఆయనకు తక్కువ ప్రాధాన్యం ఇస్తోందా అన్న దానిపైన స్పష్టత లేదు. దీంతో మల్లన్న దారెటు అన్న చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.